వర్షం పడినప్పుడు చెట్టు ఏదైతే పచ్చగా ఉందో, ఆ పచ్చని చెట్టు కింద చినుకులు రాలకుండా ఉంటుందో అలాంటి చోటికి మనం పోయి నిల్చుంటాము వర్షం పడినప్పుడు. అలాగే ఒక మనిషి జీవితంలో ఎవరైతే డబ్బు ఉంటుందో వాళ్ళ దగ్గరికి మనుషులందరూ వస్తూ ఉంటారు. అంటే బంధువులు వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు వాళ్ళకు డబ్బు ఉంది కదా, డబ్బున్న గర్వంతో వాళ్ళు ఏం చేస్తారు, చులకనగా చూస్తారు. అదే ఒక చెట్టు కింద మనుషులు నిలబడితే చెట్టు చిరాకు పడదు, నా చెట్టు కింది నుంచి మీరు బయటికి వెళ్ళండి అనదు. అలాంటి చెట్టునేమో నరికి ముక్కలు చేసి మనం రకరకాలుగా వాడుకుంటున్నాము. కానీ మనుషులు డబ్బుందనే గర్వంతో ఏం చేస్తారు, హేళన చేస్తారు, అవమానిస్తారు, నీచంగా చూస్తారు. అలా చూడకండి. డబ్బు ఈరోజు ఉంటుంది, పోతుంది. డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు. మనలో ఉన్న మంచి మాత్రమే శాశ్వతము. మనం చేసిన మంచియే మన వెంట వస్తుంది, చివరి వరకు వస్తుంది. మరొక జన్మలో కూడా అది మనకి తోడుగా ఉంటుంది. అంతేకాని ఈరోజు డబ్బు ఉందని చెప్పి ఎవరిని చులకనగా చూడకండి, ఎవరిని అవమానించకండి.